మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ఏడాది గడుస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పై ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు మొదటిగా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మంత్రి పదవులు అనుభవించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని, నేడు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. దాదాపు 80,000 కోట్ల రూపాయలు మనం అప్పు రూపంలో కట్టిన వడ్డీతో సహా. ఈ 70,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి మరి అదే విధంగా దాదాపు 65,000 కోట్ల సంక్షేమ ఫలితాలను మనం ప్రజలకు అందించినాం. రైతు రుణమాఫీ రూపంలో అయితేనేమి, గతంలో ఇచ్చిన రైతు బంధు రూపంలోనైతేనేమి, మన వివిధ పథకాలకు సంబంధించి అన్ని రకాలుగా మనం 65 ఇలా విద్యకు కానీ, వైద్యానికి కానీ, మరి సంక్షేమానికి కానీ, అభివృద్ధికి కానీ ప్రతిదానికి మనం పెద్దపీట వేసి ఇవ్వాలా మనం సంక్షేమ పథకాలను కూడా ముందుకు సాగిస్తున్నాం. మీకు తెలుసు, ఒక కుటుంబం అప్పుల పాలైతే మనం ఎన్ని ఖర్చులను దక్కించుకొని మరి అప్పులు కట్టుకుంటామో మనం అందరూ తెలుసు. అదేవిధంగా వాళ్ళు చేసిన దుబారాకు, వాళ్ళు చేసిన అవినీతికి మనం ఇవాళ ఫలితాలు అనుభవిస్తున్నాం. మరి ఈరోజు కొంచెం కష్టమైనా మనం ఇచ్చిన దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ అనేది ఒక సాహసోపేతమైన చర్య, ఒక నిర్ణయం. మరి దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2 లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం చేయలేదు. అది కేవలం రేవంత్ అన్న ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది, అమలు పరుస్తుంది. వాళ్ళను వంచిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి 2018 ఎన్నికల్లో ప్రచారంలో తిరిగినావు. మరి నువ్వు ఏం మాట్లాడినావు? బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసినావు? 3 నెలల మార్చి వరకల్నే చక్కగా అయిపోయిందట బీఆర్ఎస్ ప్రభుత్వం. 3 నెలల్లో మారిపోతుందా? 10 సంవత్సరాలలో మారదు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను మాట్లాడడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. నువ్వేమన్నా ఉంటే నువ్వు కీర్తించుకో. కేటీఆర్ను కీర్తించుకో, హరీష్ రావును కీర్తించుకో. ఎందుకంటే నీకు రేపు రాజకీయ భిక్ష వాళ్ళే కాబట్టి నీ పదవికి రేపు ఎవరు అడ్డు రాకుండా ఉండుకోవాలంటే వాళ్ళని కోరుకో. కానీ నీకు హక్కు లేదు. ప్రజల వాటి పట్ల ఎవరు కూడా హర్షించారు. కాబట్టి మీరందరూ ఒక తాటి మీద ఉండండి. మీకు ధైర్యంగా మేము ఉన్నాం. రేవంత్ అన్నట్లయినా ఒక నిప్పు కనిక. ఎందుకంటే ఒక కసితో పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ను ఓడగొట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ అన్నది. ఒక తొడగొట్టి నీ అంతు చూస్తా అని చెప్పి ఆ తర్వాత నుంచి ప్రజల్లోకి వచ్చి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, అంత కష్టపడి పడగొట్టినోడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలో తెలియదు ఆయనకు. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. మరి కేంద్రంలో కూడా అత్యధిక నిధులు తెచ్చి మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి వైపు ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఎక్కడ కూడా నిరాశ పడకండి. ఖచ్చితంగా వచ్చే రోజులు మరి లోకల్ వార్డు ఎలక్షన్లో అందరం కూడా కష్టపడి ప్రతి సర్పంచ్ను, ప్రతి వార్డు మెంబర్ను, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అన్నింటినీ కూడా మనం ఉమ్మడి మండలంలో కైవసం చేసుకోవాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సోషల్ ఆడిట్ కు సిద్ధంగా ఉంది. అవినీతి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా, ఎలాంటి లాలూచి లేకుండా
ప్రజాపాలన జీవనంగా ఆ ప్రజల మీదనే మేము ప్రయాణం చేస్తున్నాం. వారి మీద ఒట్టే చెప్తున్నాం, ఎక్కడ కూడా అవినీతి చేయం. నేను కూడా సోషల్ ఆడిట్ సిద్ధాంతం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేంట్లో అయినా సరే. అందుకే నేను హరీష్ రావు గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ పార్టీ నువ్వు కానీ నీ పార్టీ వ్యవహారాలు కానీ సోషల్ ఆడిట్ కి సిద్ధంగా ఉన్నారా? నీ తర్వాత ఈరోజు మీ పార్టీ నిధులు ఎంత అయ్యాయంటే 1600 కోట్లు 20,000 కోట్ల ఆశతోనే ఈరోజు మీ పార్టీ కొనసాగుతుంటే, మా పార్టీ కార్యకర్తల కష్టాల మీద, కార్యకర్తల మామూలు మీద పార్టీ కొనసాగుతుంది. ఈరోజు మీకు మాకు తేడా. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలు గుంచుకుంటున్నారట. ఈ రోజు మీ పక్కకున్న చూడే సునీతారెడ్డిని ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాల మీద 4 సార్లు కల్పిస్తే DCC ప్రెసిడెంట్ చేస్తే ఈమె సుద్దప్పు సమాటలు మాట్లాడుతుంది. ఇలా ఆమె కూడా సుద్దప్పు సమాటలు మాట్లాడబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంట, అమ్మా నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపించింది, నీకు ఈ రోజు మ్యాండేట్ ఇచ్చింది, నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు చూడు, ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారి నీ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత అందుకే నేను అంటుంటాను, తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందో. ఈ రోజు ప్రజా పాలనలో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంకా 6 మాసాల్లో రుచి చూస్తారు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటని. ఎవరు దండా కట్టుకొని తిరగడు, ఎవరు మిగలవిగా ఆ 4 తప్ప. సునీతారెడ్డి కూడా తట్ట పుట్ట చదువుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందో లైన్ లో ఉంటుంది. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన మేము తర్వాత టికెట్ ఛాన్స్ లేదు, టికెట్ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆమె వస్తుంది, లైన్ లో ఉంటుంది. ఇప్పటికైనా చెప్తున్నా సునీతారెడ్డి, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నేను గెలిపించింది ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంపడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ల నుంచి గత టీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నటువంటి హామీ అయినటువంటి రుణమాఫీ ఇంతవరకు వాళ్ళు చేయకపోగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 2 లక్షల రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇంచుమించు రుణమాఫీ 2 లక్షల లోపు పూర్తిగా వస్తూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేకటువంటి పథకాలు ముందుకు తీసుకొస్తా ఉన్నది. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొద్దిగా నైరాశ్యం, కొద్దిగా అలసత్వం వహిస్తున్నటువంటి ఈ సందర్భం. ఎందుకంటే ప్రతి ఒక్కరం మనం ఏంటంటే రైతు బంధు రాలేదనే ఒక మాటనే తప్ప మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అటువంటి కార్యక్రమాల్లో చెప్పలేక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రుణమాఫీ చేయలేకపోయారు, దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయారు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇటువంటి అనేక హామీలు ఎగ్గొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో కేవలం వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ ఆస్తుల సంపాదనే తప్ప ఎన్నడూ ప్రజల వైపు చూసినటువంటి సందర్భాలు లేవు. మన జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడం జరిగిందో, ఈ రోజు కూడా దేశ చరిత్రలో ఏ రాష్ట్రం నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రజాపాలన తీసుకొచ్చి సంవత్సరం గడిచింది. రేపటికి మనం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాము. అవన్నీ ప్రజలలో పోయి మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకటే సంవత్సరంలో 55,103 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందులో 11,300 కానీ రుణమాఫీ కూడా ఇప్పటికే 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది తప్ప మిగతా అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఏదైతే గృహలక్ష్మి కింద పథకాలన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానీ, అదే గ్యాస్ 500కే గ్యాస్ కానీ, ప్రతి ఒక్క సంస్థని కూడా మనం చేసిన కార్యక్రమాలు ప్రజలలో తీసుకుపోయే వారతులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మనం అందరం కూడా రేపటి నుంచి ఎప్పుడెప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఊళ్ళలోకి పోవాలి. మనం దగ్గర నుండి అందరికీ చెప్పి రేపు రాబోయే రోజులలో ప్రతి గ్రామాల నుంచి సర్పంచులు కానీ, రేపొద్దున ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ జెడ్పీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. మన కాంగ్రెస్ పార్టీకి అన్ని అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే సమయాభావం నుంచి చాలా మంది ఉన్నారు కాబట్టి
మాసాయిపేట మండల అధ్యక్షులు మాసాయిపేట మండల యాదవరెడ్డి. చూస్తున్నటువంటి మరి పేద నిరుపేదలందరికీ కూడా ఎవరికైతే అన్న ఇక్కడ మా విలేజ్ లో మాత్రం కొద్దిగా ఇండ్లు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అన్న. కోట కింద కానీ ఎక్కడ కానీ మా వెల్దుర్తి గ్రామం పైన ముఖ్యంగా అంటే వెల్దుర్తి మండలం కూడా ముఖ్యంగా అయితే మా వెల్దుర్తి గ్రామానికి అయితే ఇండ్ల సమస్య చాలా ఉన్నది. కాబట్టి మీరు అంజన్న కానీ మీరు కానీ పెద్ద మనసు చేసుకొని మాకు అత్యధికంగా ఇక్కడ కేటాయించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అసలు పైలట్ ప్రాజెక్ట్ కింద మా విలేజ్నే ఎంపిక చేస్తే బాగుండే, కానీ దురదృష్టవశాత్తు మీరు వేరే గ్రామాన్ని చేసింది. కాబట్టి మరి ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయన్న, చాలా మంది పేదలు ఉన్నారు. 10 సంవత్సరాల కింద ఇచ్చిన మన ఇందిరమ్మ ఇండ్లే తప్ప ఇక్కడ ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ వేరే ఎదుగుతలు లేవన్నా. మరియు ఎందుకంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ 2 లక్షల రుణమాఫీ అయింది. మరి అలాగే రైతులు మళ్ళా డబ్బులు కూడా తెచ్చుకున్నారు. కేవలం రైతు బంధు ఏముందన్న, ఇప్పుడు రైతు బంధు మళ్ళా అది వస్తే వాళ్ళు కూడా ఇదైపోతారు. ఈ రైతు బంధు కేవలం ఈ టీఆర్ఎస్ కార్యకర్తలే దీన్ని మొత్తంగా ఎక్స్క్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక రైతు బంధు ఇచ్చే చేతులు దులుపుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయన్నా, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అన్నారు వాళ్ళందరూ, కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులందరూ చెప్పినట్టు సోషల్ మీడియాలో మనం తొందరగా చెప్పలేకపోతున్నాం. ప్రజలకు మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకోలేకపోతున్నాం.